హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ క్యాప్సికమ్ రైస్ అండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో మరి ప్రాసెస్లోకి వెళ్దాము. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఆవాలు, అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. సో ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. సో టమాటో పీసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో మసాలాలన్నింటినీ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి. సో మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ పీసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. అలాగే రైస్ని కూడా నేను ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానండి. సో ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసినటువంటి రైస్ని మనం రెడీగా ఉంచుకున్నటువంటి క్యాప్సికమ్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మసాలాలన్నీ కూడా రైస్కి పట్టే విధంగా బాగా వేయించుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్ట్ అయినటువంటి క్యాప్సికమ్ రైస్ రెడీ అండి. ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ కదండి, బట్ టేస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి మీకు నచ్చిందండి రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కానీ ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.